కరివేపాకు కారం చేస్తున్నానండి. చూడండి, ఇలా ముదురు కరివేపాకుతో చేయాలండి, లేత కరివేపాకుతో చేయకూడదండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి కరివేపాకు కారం. కరివేపాకుని ఇలా ఒలుసుకొని ఇలా ఆరబెట్టుకోవాలండి. కారం చేసుకునే ముందు ఇలా కరివేపాకుని ఎండబెట్టుకున్న తర్వాత ఇలా తీసుకున్నానండి. ఒక ప్లేట్లో తీసుకొని నూనె ఏమి లేకుండా బాండిలో వేపాలండి. కరివేపాకు కారానికి కరివేపాకుని బాండిలో వేసుకొని శుభ్రంగా వేపుకోవాలండి. బాగా ఏగిపోయిందని తెలుస్తుందండి. ఇప్పుడు మిక్సీలో పట్టేసుకోవాలండి. కరివేపాకు తీసి మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. అదే బాండిలో కొంచెం నూనె పోసుకోవాలండి. నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వాటి సరిపడా వేసి వేపుకోవాలండి. చూడండి, కరివేపాకుని మిక్సీ పట్టడం వల్ల ఎంత బాగా వచ్చిందో. ఎండుమిరపకాయలు అన్నీ వేస్తే మాత్రం అలా రాదండి. అసలు కరివేపాకు నలగదండి. అందువలన కరివేపాకుని పూర్తిగా నలుపుకోవాలండి. అయిన తర్వాత అదికోండి ఎండుమిరపకాయలు వేపేసుకున్నానండి. వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ నూనె పోసుకొని ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఈ 3 వేసుకొని మళ్ళీ అది వేపుకోవాలండి. నువ్వులు వేయటం వల్ల బలం కూడానండి, ఐరన్ ఉంటుందండి. అదికోండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఎండుమిరపకాయలను కరివేపాకు పొడి మొత్తాన్ని కలుపుకోవాలండి. మళ్ళీ రెండో దాంట్లో ఆ ఎండుమిరపకాయల్లో చింతపండు, ఎల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ అండి, అవన్నీ మిక్సీ పట్టుకొని మళ్ళీ ఆ మిశ్రమంలో మళ్ళీ వేసుకోవాలండి. అదికోండి ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేపుకున్న మిశ్రమం కూడా మళ్ళీ వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మళ్ళీ దీంట్లో కలుపుకోవాలండి. ఇంకా అన్నిటినీ కలిపి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. అదికోండి కరివేపాకు కారం అయిపోయింది. డబ్బాల్లో కూడా తీసేసుకుంటున్నానండి. చాలా బాగుందండి.